ఈ బేబీ చూసారా? నో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బొంబాయి బుల్లోడు. ఇవాళ మనం వెళ్తున్నాము మహాబలేశ్వర్ లో థీమ్ పార్క్. ఇది వచ్చేసి మహాబలేశ్వర్ లో థీమ్ పార్క్ అండి, అవీస్ వరల్డ్ థీమ్ పార్క్. ఇక్కడ వచ్చేసి సమ్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. సెల్ఫీ పాయింట్, ఇంకా అది చూడండి, జంగల్ సఫారీ, సెల్ఫీ పాయింట్, అడ్వెంచర్ యాక్టివిటీ. సో లోపల ఏమేమి ఉంటాయో మనం వెళ్ళి చూద్దాము. ఇదిగోండి, మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. పక్కన టికెట్ కౌంటర్, స్ట్రాబెరీ వైన్ కూడా ఉందంట. పక్కన స్ట్రాబెరీ వైన్ కూడా ఉంది. ఇది చూడండి, హల్క్. అసలు మా వాడైతే మెయిన్ దీనికోసమే తీసుకొచ్చాడు. హల్క్ స్పైడర్ మ్యాన్, హల్క్ స్పైడర్ మ్యాన్ అని. ఈ స్టాచ్యూస్ అన్ని సిమెంట్ తోనే చేశారండి, లైక్ సెల్ఫీ పాయింట్ లాగా అన్నమాట. సో ప్రతి ఒక్క స్టాచ్యూ ఉంది, కార్టూన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, సూపర్ హీరోస్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ పిల్లలు వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. మావాడైతే ఒక్క ఫోటో కూడా దిగలేదు. ఇదిగోండి, ఇక్కడ చూడండి, క్రిష్ కూడా ఉంది మనకి. పిల్లలు వస్తే మాత్రం అసలు ఫుల్, అసలు మస్తు ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు వస్తే. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, క్రిష్, డోరేమోన్, పికాచు, మోటు బట్లు, టెడీ బేర్, బైసన్. వావ్, చాలా బాగుంది అసలు. అండ్ నెక్స్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం పదండి మనం. ఇదిగోండి, ఇక్కడ బిలార్ అని ఉంది కదా, అంటే ఈ ఏరియా పేరు వచ్చేసి బిలార్ మనకి. ఇక్కడ వీళ్ళు ఆర్టిఫిషియల్ గా వాటర్ ఫాల్ చేశారు, చాలా బాగుంది యాక్చువల్లీ. జిరాఫీ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ. అండ్ చూసారా, ఇది బిగ్గెస్ట్ స్ట్రాబెరీ. ఇది చూడండి, కెప్టెన్ అమెరికా. చాలా డీటెయిలింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇంకోటి మావాడు ఫైనల్లీ ఎట్లయితేనే ఒక బ్యాట్మెన్ దగ్గర అయితే నుంచున్నాడు. ఇది చూసారా ఎంత పెద్దగా ఉన్నదో. బాహుబలిలో మనకి ఫస్ట్ రాణా ఒకదాన్ని ఫైట్ చేస్తారు సార్, అలానే ఉంది. శరత్, ఇప్పుడు నువ్వు బాహుబలిలో చూసారా, క్రెయిన్స్ అసలు చాలా బాగా చేశారు. అసలు ఆల్మోస్ట్ చాలా హైట్ ఉన్నాయి అన్నమాట. ఇది అరౌండ్ 30 to 40 feet ఉంటాయి. పింక్ ఫ్లెమింగోస్. ఇది కుదిరితే నెక్స్ట్ వీకెండ్ ఫ్లెమింగోస్ సైట్కి వెళ్తాము నవీ ముంబైలో. అప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాం ఫ్లెమింగోస్. వావ్, దాని ఎక్స్ కూడా పెట్టారు ఇక్కడ. అసలు ఇక్కడ చూసారా, పెద్ద గొరిల్లా ఉంది. అసలు ఎంత బాగుందంటే చూడటానికి అక్కడ లైవ్ లో. అసలు అది చూసారా, దాని చేతిలో నేను ఉన్నాను. ఫోటో తీస్తాను. చూసారా, ఇది ఇంకొక వాటర్ ఫాల్ సెట్ చేశారు వీళ్ళు. గొరిల్లా కేవ్ లోకి వెళ్తారంట మనకి. బాగుంది. వావ్ కనా, యు లైక్ ఇట్? ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా జస్ట్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. బాగున్నాయి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఎండ కూడా బాగానే ఉంది. ఎండ కానీ ఒక పక్క చల్ల గాలి బాగుంది, బాగా అనిపించింది. మావాడు చూసారా, ట్రై చేస్తున్నాడు. కమాన్ కన్నా, కమాన్ 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 గో.
గో గో గో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. जोर से घूम रहे अरे देखो ఇది కూడా ఇప్పుడు వెళ్తున్నాం మనం జంగల్ సఫారీ. ఇది కూడా ఇంక్లూడెడ్ దీంట్లో. అసలు ఈ థీమ్ పార్క్ లో మాకు అన్నిటికంటే నచ్చింది జంగిల్ సఫారీయే. చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాము జంగల్ సఫారీలోకి. లెట్స్ గో. అమ్మ ఇదేంటి ఏదో డెన్నెలా పెట్టారు కిందకి. అసలు 200 రూపీస్ కి వర్త్ అండి. సూపర్ ఉంది అసలు, మాకు చాలా నచ్చింది. ఇదేంటి అసలు నిజంగానే డెల్ బాగా సెట్ చేశారండి ఇది. వావ్ వావ్ ఆసమ్. వావ్ చాలా బాగా చేశారు. ఇది పికాక్స్ అవి అది చూసారా న్యాచురల్గా. వావ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా పెట్టారు అసలు. వావ్ ఇది చూడండి, ఇది చాలా బాగా డిజైన్ చేశారు అసలు. లోపలైతే అసలు సేమ్ మనం జంగిల్లోకి వచ్చినట్టే అసలు. చాలా బాగుంది అసలు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ. వావ్ ఇక్కడ క్రొకోడైల్స్ పెట్టారు. ఇది చాలా బాగుంది. ఐ థింక్ ఇది ఫాల్కన్ అనుకుంటా. ఓ టైగర్. లాస్ట్ టైం మీరు మాది ముంబై జూ వీడియో చూడకపోతే చూడండి. అందులో మనకు అన్ని వెనక నుండి నిద్రపోతా ఉన్నాయి. ఇక్కడ మీరు లైవ్లో ఆర్టిఫిషియల్గా చూడొచ్చు అన్నది. అసలు ఈ సెటప్ చూసారు అసలు, చాలా బాగా చేశారు అసలు. వావ్ ఇది చూసారా డీటెయిలింగ్. స్నేక్ చూపిస్తాను మీకు. వావ్ బాగుంది. మరి ఇది ఏంటో ఐడియా లేదండి నాకు. వావ్ చీతా. అండ్ ఇక్కడ చూసారు అసలు ఇది. అండ్ ఈ ట్రీస్ ఇవన్నీ మొత్తం కంప్లీట్ ఆర్టిఫిషియల్ అండి మొత్తం. ఇవి చాలా బాగా అరేంజ్ చేశారు అసలు. వావ్ ఇవి గిన్ని కోళ్ళు అనుకుంటా మరి. ఉడుం. ఓ డీట్స్. ఆస్ట్రిచ్. దిస్ ఈజ్ ఆస్ట్రిచ్ అండి ఇది. ఆస్ట్రిచ్ ఎగ్స్, వరల్డ్స్ లార్జెస్ట్ ఎగ్. అది కూడా ఆస్ట్రిచ్ ఎగ్స్. గుడ్డు కావాలా? గుడ్డు తింటావా నువ్వు? గుడ్డు తింటా. గుడ్డు కావాలా? గుడ్డు తింటావా? అది వద్దు. తీసుకో బ్యాగ్లో పెట్టుకో, ఇంటికి ఆమ్లెట్ వేసుకుందాం. నేను ఎక్కడ చూసానండి నాట్ జియోలో అనుకుంటా మేబీ. ఆస్ట్రిచ్తో ఆమ్లెట్ కూడా వేస్తున్నారు, ఆస్ట్రిచ్ ఎగ్తో. వావ్ చూసారా ముంగీస్, స్నేక్. లైవ్లో చూసేది ఎప్పుడు రాలేదు,
కనీసం ఆర్టిఫిషియల్గా చూద్దాం మనం. చాలా బాగుంది. మీరు స్నేక్ కూడా చూసారు. అసలు స్నేక్ డీటెయిలింగ్ చూస్తే మీకు అర్థమైంది. వావ్, ఇక్కడ లైన్ చూడండి, చాలా ఫెరోషియస్గా ఉంది. అండ్ క్రెయిన్స్ చూసారా, మొసలి. సో న్యాచురల్గా ఉన్నాయన్నమాట, రెడీగా ఉన్నాయనుకోండి కరవడానికి మనం. ఇప్పుడు చూడండి ఒకటి అసలు, వావ్ వావ్, పేరేంటో నిన్ను రమ్మంటున్నట్టుగానే ఉందబ్బా. కమాన్ కమాన్ అంటుందండి అది. చూడండి బేబీ బేర్స్, బిగ్ వన్. ఇది ఇంకొకటి, బేబీ చూసారా? నో, అండ్ ఇక్కడ మంకీస్ది. ఇది సాల్ట్ వాటర్ క్రొకోడైల్ అనుకుంటా. ఇక్కడ చూసారా మనం ఇప్పుడు, ఇదిగోండి వీటి మీద నడుచుకుంటే వెళ్ళాలి మనం ఇప్పుడు ఇలాగా. ఇక్కడ న్యాచురల్ వాటర్, భలే డిజైన్ చేశారు అసలు. వావ్, ఫోర్స్ కూడా బాగా వస్తుందండి. అసలు నా వాయిస్ మీకు వినపడుతుందో లేదో. పైన వాటర్ ట్యాంక్ పెట్టి వదులుతున్నారు అనుకుంటండి వాటర్ వెళ్ళి. ఇదిగోండి, ఇది ఓవరాల్ 360 degrees మనకి ఇది. ఇదిగోండి ఇట్లా వెళ్ళిపోవడం మనం. ఇదిగోండి ఇక్కడ మనకి కింగ్ బెర్రీ వాళ్ళు స్ట్రాబెర్రీ వైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా నేను గ్రేప్ వైన్ చూశాను, వైట్ వైన్, రెడ్ వైన్, యాపిల్ వైన్ కూడా చూశాను. బట్ స్ట్రాబెర్రీ వైన్ అనేది ఫస్ట్ టైం. ట్రై చేద్దాం ఏమైనా ఉంటే. ఇంకా ఇది చూసారా, స్ట్రాబెర్రీ క్రీమ్. అసలు ఇంకా స్ట్రాబెర్రీ సీజన్లో వచ్చి అది తినకపోతే ఎట్లా? అసలు ఎలా ఉంది స్ట్రాబెర్రీ క్రీమ్ అంటే అన్ని తిన్నామండి. సూపర్ ఉందా? Kana, how is it? Kana, how is the strawberry cream? Kana, how is the strawberry cream? ఈ మహాబలేశ్వర్లో స్ట్రాబెర్రీస్ ఎంత అనుకుంటున్నారు? 1 కేక్ జస్ట్ 200 రూపీసే. అసలు మేము మెయిన్ రీజన్ స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్ళాము. మేము నెక్స్ట్ ఆ వీడియో కూడా పెడతాం, చూడండి. ఇదండి ఈ థీమ్ పార్క్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.